గత డిసెంబర్ మాసంలో మరి మాకు బస్సు యాక్సిడెంట్ జరిగింది. మేము ఇటుకపల్లి నుంచి అయితే గత 4 సంవత్సరాల క్రితం మాకు పొలం పంచాది ఉండి గొడవ జరిగింది. ఆ గొడవ విషయంలో మాకు కోర్టుకి కేసు అయింది. కోర్టుకు వెళ్ళే సమయంలో మరి మేము బైక్ నుంచి వెళ్తుంటే బస్సు మమ్మల్ని మరి యాక్సిడెంట్ జరిగింది. ఎంతో ఘోరమైన ప్రమాది. మరి బస్సు గుద్దగానే బైక్ ఓ పక్క, మరి నేనైతే గాలిలో లోచిపోయి పక్కలో ఉన్న చెట్టుకి గుద్దుకోవడం జరిగింది. నా భార్య ఎక్కడో చోట పడడం జరిగింది. మేము చనిపోయినామని అనుకున్నాం, కానీ ఈ గొప్ప దేవుడు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచున్నాడు. అయినప్పటికీ మరి కుడి భుజంలో నాకు ఇరవడం జరిగింది. నా భార్యకి 2 కాళ్ళకి మరి బాగా ఫ్రాక్చర్ అయ్యి, మరి అదేవిధంగా వెన్నెంక డిక్స్ ప్రాబ్లం కూడా జరిగింది. మరి ఇంతగా యాక్సిడెంట్ జరిగినప్పటికీ మేము సజీవ లెక్కలో ఉన్నామంటే ఈ యొక్క దేవుని కృపనే. తండ్రి, మమ్మల్ని త్వరగా కోలుకున్నటకి మాకు అవకాశం దయచేయండి, నీ కృప చూపండి. త్వరగా కోలుకుంటే బెల్లంపల్లి పట్టణ ప్రాంతానికి వచ్చి నేను ఈ మందిరంలో సాక్ష్యం పంచుకుంటానని నేను ఆ రోజు అనుకున్నాను. అయినప్పటికీ తండ్రి, మరి అదే డిసెంబర్లో 23 తారీఖు మరి నేను ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మరి మేమిద్దరము భార్య భర్తల విధంగా పడినాం, కానీ మమ్మల్ని ఎవరు చూసుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే వారి కుటుంబాలను చూసుకుంటూ పండుగ చేసుకునే సమయం అది 23 తారీఖు. అయినప్పటికీ నేను అక్కడ ఉండలేక మరి నేను ఈ మందిరానికి వస్తే నాకు శాంతి సమాధానం కలుగుతుందని ఒక నమ్మకం చేత, దైవసేవకుడి చేత నేను ప్రార్థన చేసుకోవాలని ఒక నమ్మకం చేత డిసెంబర్ 23 తారీఖు రాత్రి 11 గంటలకి ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజు నైట్ అంతా ఇక్కడ ఉండి మంచిగా ప్రార్థన చేసుకుని తిరిగి వెళ్ళాను. మరి నా కుటుంబంలో నేను ఎంతో సంతోషం చూశాను.